కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. 70 సంవత్సరాల ఏజ్ లో కూడా చిరంజీవి లాంటి విధంగా చాలా బాగా కనిపిస్తున్నాడు. సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్ ని ఎంతో సంతోషపెడుతూ ఆయన ఈ ఏజ్ లో కూడా కష్టపడడం చాలా అరుదైన ఘనత. మేము ఈ సినిమా మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మూవీ చూడాలని మా తెలంగాణలో కర్మా డిస్ట్రిక్ట్ సిరిసిల్ల రాజన్న మా ఫ్రెండ్ ఇక్కడ ఉంటాడు వాసు అని ఈ సినిమా కోసం తోలుకొచ్చాడు. చిరంజీవి ఫ్యాన్స్ మేము చాలా అన్నయ్య సినిమా చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అందుకని ప్రీమియర్ షోకి వచ్చేసాం అనమాట. తెలంగాణ నుంచి ఫ్రెండ్స్ కూడా పిలిపించాం. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము. శంకర్ వరప్రసాద్ మూవీ చూద్దామని బ్లాక్ బస్టర్ అయిద్దని కోరుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మన శంకర్ ప్రసాద్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా ఈ రోజు నసరాపేటలోని థియేటర్ కి ఇక్కడికి అభిమానులందరూ రావడం జరిగింది. ఈ సినిమా ముందుగానే సంక్రాంతిని ఒక రోజు ముందుగానే తీసుకురావడం జరిగింది. ఈ సినిమా విజయవంతం కావాలని తెలుగు ప్రేక్షకులందరికీ ఆహ్లాదాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని పంచే విధంగా ఈ సినిమా ఉండాలని అభిమానులుగా మేమందరం కోరుకుంటం జరిగింది. మన శంకర్ వరప్రసాద్ మూవీ చూడడానికి వచ్చాము. నైట్ 10:15 ప్రీమియర్ షో. బాస్ సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే కోరుకుంటున్నాము. సో అందరూ చూడండి. హ్యాపీ సంక్రాంతి. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మరియు వరల్డ్ వైడ్ గా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. దానికి మెయిన్ కారణం చిరంజీవి గారి నుంచి లాస్ట్ 2 మూవీస్ ఆశించినంత విజయం లేకపోవడం వల్ల ప్రజలు ఆకలి మీద ఉన్నారు. అపజయం ఎరగని అనిల్ రావిపూడి 9వ సినిమాగా చిరంజీవి గారిని వింటేజ్ చిరంజీవి గారిగా చూపించడానికి సంసిద్ధమయ్యారు. సో ఈ సినిమా ఫ్యామిలీతో పాటు అన్ని రకాల వర్గాల వరకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా హుక్ స్టెప్ అనేది ఒక ఊపు ఊపిద్ది. అప్పట్లో ఇంద్రాలో సినిమాలో చిరంజీవి వేసిన స్టెప్ ని మరలా గుర్తు చేస్తుందని అందరం ఆశిస్తున్నాం. సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ థియేటర్లోకి వెళ్తున్నాం. నమస్తే అండి అందరికి. నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమాని. నాకు సంక్రాంతి పండుగ అంటే మామూలుగా అందరికీ పండగతో సమానం. కానీ నాకు మెగాస్టార్ గారి చిరంజీవి సినిమా రిలీజ్ అంటేనే అది ఒక పెద్ద సంక్రాంతి సినిమా లాగా నేను ఫీల్ అవుతాను. ఆ సినిమాకి మా చిన్నతనంలో చిరంజీవి సినిమా రిలీజ్ అప్పుడు కార్లు పెట్టుకొని వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. కానీ ఈ రోజు చిరంజీవి గారి సినిమాలో ఈ ట్రైలర్ మన శివశంకర్ వరప్రసాద్ ట్రైలర్ చూస్తే రౌడీయులుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మగుడులో అన్న చిరంజీవిని గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తూ సంక్రాంతిని మనకి 2 రోజులు ముందుగానే తీసుకొచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే తెలుగు ప్రజలు అందరూ ఎక్కడున్నా సరే కొత్తల్లులతో ఈ యొక్క సినిమాని కుటుంబ సమేతంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాకి వచ్చాము. వింటేజ్ హీరోని చూడాలని చూస్తున్నాము. రిక్షావాడు, ఇందిరా, ముఠామేస్త్రి, ఘరానా మొగుడు ఆ స్టైల్లో చిరంజీవి ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. చూడాలి మరి అనిల్ రావిపూడి ఎట్లా తీసాడో ఏంటి అనేది. డాన్స్ ఎట్లాగో చెప్పనవసరం లేదు చిరంజీవి గురించి. అది ఎట్లా ఎరగదీస్తాడు చూద్దాం. మరి సాంగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది దద్దరిల్లిపోద్ది. సంక్రాంతి సినిమాలో A1 సినిమా ఇదే. ఇద్దరు ఎరగదీశారు. ఫస్ట్ హాఫ్ చిరంజీవి, సెకండ్ హాఫ్ వెంకటేష్ అదరగొట్టారు సినిమాని. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మాటల్లో అది వర్ణాతీతం. మెగాస్టారే. అతనికి 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా మెగాస్టారే. తనతో పాటు పోటీ పడి డాన్స్ చేసేవాడు గాని, ఫైట్ చేసేవాడు గాని, డైలాగులు చెప్పేవాడు గాని పుట్టబోడు. ఈస్ట్ ఆర్ వెస్ట్ చిరంజీవి ద బెస్ట్.